తర్వాత యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి గౌట్ అని జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయి. వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ యూజువల్గా మన ఎక్స్రేలో కనబడం. సో రకరకాలైనటువంటి స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ ఏం తినచ్చు ఏం తినకూడదు అనే దానికోసమని వాటర్ ఎక్కువ తాగొచ్చు, మాంసం తక్కువ తినండి, తర్వాత ఉప్పు తక్కువ చేసుకోండి, బనానా తినొచ్చు. కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ అయితే లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ఈవెన్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పినిస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు, యూట్రస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ప్రక్రియ. మనం ఏదో బంగారం అమ్ముకున్నట్టు వెళ్ళి షాప్లో కిడ్నీని అమ్ముకోవడానికి రాదు. ఎందుకంటే స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు రిలేటివ్స్ అయి ఉండాలి. తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డాక్టర్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు. అంతకుముందు ఏంటంటే ప్రతివాడు నేను వాడికి రిలేటివ్ను అని చెప్పేసి అబద్ధం ఆడేసి ఆ డబ్బులు ఆశకు ఇచ్చేవాళ్ళు. సో ఇవి చూసిన తర్వాత గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్ రూల్స్ తయారు చేసినారు. దానికన్నా ముందు కంపాటబుల్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు రక్తం కూడా ఎవరి రక్తం పడితే వాడికి ఇంకోటికి ఇవ్వడానికి ఉండదు. వామ్ ఇస్కిమిక్ టైము, కోల్డ్ ఇస్కిమిక్ టైం అని ఉంటుంది. సో ఇవాళ తీసి ఏదో వారం తర్వాత ఎప్పుడో అమ్ముకోవడానికి ఉండదు. తీసిన తర్వాత ఆ పర్టికులర్ వ్యక్తి టెస్ట్లకు ఇది కంపాటబుల్ అనుకున్నప్పుడు సర్జరీ చేసి పెడుతున్నారు. బట్ లీగల్గా అయితే సిస్టమేటిక్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియాలో కూడా జరుగుతాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని సెంటర్స్లో గవర్నమెంట్ అప్రూవ్డ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో చేయించుకోవచ్చు.